వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రాతో భాగ్యనగరం బడా బాబులకు తన పవర్ ఏంటో చూపించిన రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఎపిసోడ్తో ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు తన మార్క్ పవర్ రుచి చూపించారనే టాక్ వినిపిస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనతో తెలంగాణ సీఎం పదవి అంటే ఎంత పవర్ఫుల్లో టాలీవుడ్ జనాలకి తెలిసొచ్చేలా చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే తెలుగు సినీ ప్రముఖులకు మొదటి నుంచి కాంగ్రెస్ నాయకులంటే చిన్నచూపే. ఎందుకో తెలియదు కానీ ప్రాంతీయ పార్టీలైన టీడీపీ సీఎం, బీఆర్ఎస్ సీఎంలకు టాలీవుడ్ ఇచ్చిన విలువ కాంగ్రెస్ సీఎంలకు మాత్రం ఇవ్వలేదనే చెప్పాలి. గతంలో టీడీపీకి దాసోహమన్న టాలీవుడ్ చంద్రబాబుకు గులాంగిరి చేసి అనేక ప్రయోజనాలు పొందింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దూరంగానే మసిలింది. వైఎస్ కూడా సినిమా ఇండస్ట్రీని అంతగా పట్టించుకోలేదు. ఒకవేళ ఆయన ఫోకస్ పెట్టి ఉంటే బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసును అడ్డం పెట్టుకుని టాలీవుడ్ ను ఒక ఆట ఆడుకునేవారు. అయితే వైఎస్ మాత్రం ఆ రాజకీయం చేయలేదు. ఇక వైఎస్ తర్వాత సీఎంలైన రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలను అస్సలు సీఎంలుగానే చూడలేదు ఇండస్ట్రీ. ఆ టైంలో వాళ్లకు కూడా సినీ సెలబ్స్ ను పట్టించుకునేంత తీరిక ఉండలేదని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయి తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. విభజన తర్వాత ఆంధ్ర వాళ్లు ఎక్కువగా ఉన్న టాలీవుడ్ ను సీఎం కేసీఆర్ టార్గెట్ చేస్తారనే టాక్ వినిపించింది. అయితే సినిమా వాళ్లతో దోస్తీకే ప్రాధాన్యం ఇచ్చారు గులాబీ బాస్. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్లకు టాలీవుడ్ జనాలు బాగా దగ్గరయ్యారు. దీంతో 10 ఏళ్ల పాటు గులాబీ పార్టీతో టాలీవుడ్ సంబంధాలు కులాసాగా సాగాయి. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మాత్రం సినీ ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇన్నాళ్లు అవకాశం కోసం ఎదురు చూసిన సీఎం రేవంత్ రెడ్డికి పుష్ప రూపంలో మెలిక దొరికింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్ టార్గెట్ అయితే అయ్యాడేమో కానీ టాలీవుడ్ ప్రముఖులకు తాను ఎవరో ఏంటో రేవంత్ ఇంట్రడక్షన్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే సీఎం తీరుపై సామాన్యుల నుంచి, ప్రతిపక్షాల నుంచి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేవంత్ సర్కార్ థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి మీద మాత్రమే సానుభూతి చూపటం, దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవటం తప్పు కాదు. కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై వెంటనే చర్యలు తీసుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజమే, అన్ని ప్రాణాలే. కానీ అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి కొన్ని ప్రాణాలకు విలువ తక్కువగా, కొన్ని ప్రాణాలకు విలువ ఎక్కువగా ఉంటాయి. రాజకీయం అంటే ఇలాగే ఉంటాయనే విషయం ఎవరికీ తెలియదు కాదు. ఏదేమైనా ఇన్నాళ్లు సీఎం రేవంత్ రెడ్డికి టాలీవుడ్ నుంచి ఒక్కటి తక్కువైందనే టాక్ వినిపిస్తూ ఉంది. అదే రెస్పెక్ట్. బహుశా ఇక ముందు అది టన్నులుగా కనిపించవచ్చని సర్వత్రా చర్చించుకుంటున్నారు.